మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని 12వ పీఆర్సీ ప్రకటించాలని, ఆప్కాస్ కార్మికుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, ఆప్కాస్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ప్రారంభిస్తూ ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ప్రజానీకానికి సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులను హైకోర్టు తీర్పు ప్రకారం పర్మనెంట్ చేయాలని, ఈలోపు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య పాల్గొని మాట్లాడుతూ మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు తక్కువ జీతాలు ఇచ్చి ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటుందని అన్నారు. మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను హైకోర్టు తీర్పు పంజాబ్ రాష్ట్రంలో వలె పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అనేక రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పర్మనెంట్ చేస్తున్నాయని, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నా ఆప్కాస్ ఉద్యోగుల బ్రతుకులు మారటం లేదని అన్నారు. ఏపీ హైకోర్టు తీర్పు పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు ఈ ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల ఆందోళనకు ఐఎఫ్టియు అనుబంధ సంఘాలన్నీ పూర్తి మద్దతుగా నిలబడతాయని తెలియజేశారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద కార్యక్రమానికి మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏలూరు నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావు అధ్యక్షత వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వింతపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ ప్రధాన కార్యదర్శి జి వెంకటేశ్వరరావు, బాలు మరియు యూనియన్ నాయకులు బంగారు వెంకటేశ్వరరావు, పంతం చిన్న నాగరాజు, తానంకి జార్జ్, ఎస్ రాము, వాసే కిషోర్, అప్పారావు, అల్లం హనుమంతరావు, ఆముదాల యేసురత్నం, పి మరియమ్మ, రజని, కె లీల, బంగారు శిరీష, లావేటి సుబ్బారావు, తెన్నేటి జార్జ్, నక్క కృష్ణ, దుర్గా, అర్జునమ్మ, స్వర్ణలత, సామ్రాజ్యం, విమలకుమారి, కనకరాజు, నాగమణి, బండి రాజు, పెడారి రమణమ్మ, ఆల్తి మహేశ్వరి, గుణాపూర్ రమణ, ఎం సూర్యకళ, పోనూరు బాబురావు, బట్టు కమలమ్మ తదితరులు నాయకత్వం వహించారు. ఐఎఫ్టియు నాయకులు డి వీరనాయుడు, పి గంగరాజు, మంగం అప్పారావు, పిచ్చయ్య, ఆర్నపల్లి దుర్గారావు, నారాయణ, లక్ష్మణ్, దన్నాన విజయ్, ఘంటసాల వెంకటరమణ, కె విజయలక్ష్మి, కోరాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం ఆప్కాస్ అని చెప్పేసి ఒక సంస్థను సృష్టించి ఆప్కాస్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క ఆప్కాస్ కార్మికులు గత 20-25 సంవత్సరాలుగా నామాత్రపు చాలని జీతాలతో పనిచేస్తూ ఉన్నారు, వెట్టి చాకిరీలో మగ్గుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇటీవల హైకోర్టు తీర్పిచ్చింది. మరి ఈ రోజున హైకోర్టు ఏమని చెప్పిందనంటే, శాశ్వత స్వభావం కలిగిన పనులు చేసే వాళ్ళకి తక్కువ జీతాలతో పనిచేయించుకోవడం అనేది వెట్టి చాకిరీ బానిసత్వం, ప్రభుత్వం ఆ విధంగా చేయడం చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పింది. వెంటనే వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పింది. మరి ఈ రోజున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఐఎఫ్టీగా ప్రభుత్వం ఏదైతే హైకోర్టు తీర్పు చెప్పిందో హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని, అంతేకాకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో కార్మిక శాఖ మంత్రి ప్రకటించారు, కానీ సంక్షేమ పథకాలు అమలు జరగట్లేదు. ఈరోజు రేషన్ కార్డు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, అమ్మఒడి రావట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, ఇంటి స్థలం రావట్లేదు, ఈ విధంగా పెన్షన్లు రావట్లేదు. మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో హామీ ఇచ్చిన విధంగా ఈ యొక్క పెన్షన్లు ఇవన్నీ వగైరా అమలు చేసే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో రానున్న కాలంలో అవసరమైతే పనులు నిలుపుదల చేసి నిరవధిక సమ్మె కూడా చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో బాబు సర్కార్ గౌరవించవలసినటువంటి అవసరం ఉందా లేదా, మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించవలసినటువంటి అవసరం ఉందా లేదా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, పర్మనెంట్ చేయాలి, 12వ పీఆర్సీని ముందుకు తీసుకొచ్చి అమలు చేయాలి. ఎవరైతే ఇబ్బందుల వలయంలో ఇబ్బందులు పడుతున్నట్టు మున్సిపల్ కార్మిక సమస్యలను బేషరతుగా పరిష్కరించాలి. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు మరి మున్సిపల్ కార్మికులకు కూడా ఇవ్వాలి. కార్మిక శాఖ మంత్రి వర్యులు హామీ ఇచ్చారు, మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇస్తామని. మరి ఎక్కడున్నాయా సంక్షేమ పథకాలు, ఎవరికి ఇస్తున్నారయ్యా సంక్షేమ పథకాలు? మరి పారిశుద్ధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వరా, ఇచ్చిన మాటను అమలు చేయరా అని డిమాండ్ చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మిక సమస్యలను పరిష్కరించాలి, మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.